హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్స్ ల లిస్ట్ నేను కన్ఫర్మ్ చేస్తే లిస్ట్ రెడీ అయిపోదు. మోస్ట్లీ ఈ లిస్ట్ అంతా అంటే ఎవరెవరు కన్ఫర్మ్ అయ్యారు బిగ్ బాస్ సీజన్ 10కి అంటే సెలబ్రిటీస్. కామన్ మ్యాన్ గురించి అయితే ఇంకా జీడీలు జరుగుతూ ఉన్నాయి. అది కొంచెం లేట్ అవుద్ది. మేబీ ఆగస్ట్ స్టార్టింగ్లో తెలుస్తుంది కామన్ మ్యాన్ ఎవరు వస్తారని చెప్పేసి. మనం మాట్లాడుకోబోయేది సెలబ్రిటీస్ గురించి. సెలబ్రిటీస్లో కూడా వీళ్ళు 100% కన్ఫామ్ అయిపోయేసి ఇంకా సైన్ పెట్టేసి బిగ్ బాస్కి వచ్చేస్తున్నారు అని మాత్రం కాదు. మనం ఎవరైతే బిగ్ బాస్ టీం అప్రోచ్ అయిందో, బాబు రండి మా షోకి రండి, మీకు ఇంత రెమ్యునరేషన్ ఇస్తాము, సో మీకు బెనిఫిట్స్ ఇవి 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 అని చెప్పి చాలా రకాలుగా కన్విన్స్ చేసి ఇంకా బిగ్ బాస్ షోకి తీసుకురావాలి అనుకుంటున్నారు మన బిగ్ బాస్ టీము. వాళ్ళ లిస్ట్ ఎన్ని ఉన్నాయి, చాలా పెద్ద లిస్ట్ అది. ఎందుకంటే బిగ్ బాస్ టీము ఒక్కరు ఇద్దరినైతే కరెక్ట్గా రీచ్ అవ్వదు. మోస్ట్లీ ఒక 100-200 మెంబర్స్ అయితే రీచ్ అవుద్ది. తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇంకా డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఎవరైతే తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నారో వాళ్ళనే మన బిగ్ బాస్ షోకి తీసుకురావాలి అనుకుంటా ఉంటుంది. తెలుగు వచ్చిన వాళ్ళే కాదు, తెలుగు రాని కూడా లాస్ట్ టైం చాలా మంది వచ్చారు కదా, తెలుగు రాని వాళ్ళు కూడా. సో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా నుంచి అన్ని చోట్ల అందరిని ఏరుకొని బిగ్ బాస్ టీం సీజన్ 10కి తీసుకురావాలని చెప్పేసి అయితే రకరకాల చాలా మందిని రీచ్ అవుతూ ఉంటుంది. వాళ్ళ లిస్టు 1 by 1 చదువుతూ ఉంటాను. అంత ఎక్కువ చదివాలనుకోండి మీకు బాగా ఈజీగా వస్తుంది. అంతేకాదు వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోద్ది. ఇంతసేపు ఎవరు చూస్తారు? అబ్బా సారీ అండి, సారీ మధ్యలో డిస్టర్బెన్స్. ఇంత లెంతీ ఉంటే ఎవరు చూడలేరు. సింపుల్గా మన తెలుగు వాళ్ళలో మీకే తెలుసు, సీరియల్స్ నుంచి కొంతమంది, మా టీవీ షోస్ నుంచి కొంతమంది, అలాగే ఈటీవీ నుంచి కొంతమంది, జెడ్ టీవీ నుంచి కొంతమంది, ఇలా డిఫరెంట్గా ఉంటుంది. సో వీళ్ళందరిలో ఏర్కొంటే మన తెలుగు వాళ్ళు, ఓన్లీ మన ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు మినిమం ఒక 10 మందిని తీసుకొచ్చుకుంటారు. వాళ్ళలో కూడా బాగా పాపులర్ అయిన వాళ్ళు. ఆ లిస్ట్ ఏంటో ఒకసారి 1 by 1 చూద్దాం. తెలుగు వరకే, ఇంకా కన్నడ, తమిళ్లో ఎవరు వస్తారో తెలియదు. కొంతమంది గౌడ అని చెప్పేసి కొంతమంది పేర్లే వినిపిస్తున్నాయి. అవి కూడా మళ్ళీ నెక్స్ట్ లిస్ట్లో మాట్లాడదాము. మొత్తానికైతే బిగ్ బాస్ సీజన్ 10 లిస్ట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఆగస్టు ఫస్ట్ వీక్లో వచ్చి, ఆగస్టు అన్నాడు, సెప్టెంబర్ లేదు ఆగస్టు లాస్ట్లో 3rd వీక్ కానీ 4th వీక్లో కానీ క్లియర్గా తెలిసిపోద్ది ఎవరు కన్ఫర్మ్ అయ్యారని చెప్పేసి. ఆ లిస్టు అప్పుడు చూద్దాము. వాళ్ళ రెమ్యునరేషన్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఏ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళని చెప్పేసి. ప్రజెంట్ అయితే మన తెలుగు వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుకుందాం, ఓకేనా? మన తెలుగులో ఇప్పుడు ఎక్కువగా కామన్గా వినిపించే పేరు అయితే హరి, ఎక్స్ప్రెస్ హరి. మీ అందరికి తెలుసు, మంచి రైటరు, మా టీవీలో ఉంటాడు. ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి ఉన్నాడు. అప్పుడప్పుడు జబర్దస్త్లో కూడా కొన్ని రోజులు కనిపించాడు. పటాస్ ద్వారా ఫేమస్ అయ్యాడు. మంచి రైటరు, మంచి నాలెడ్జ్ ఉన్నవాడు, టైం చూసి పంచులేసేవాడు. తను చూసినప్పుడల్లా నాకు అనిపిస్తూ ఉండదు. అది ఒకటే కాదు, తను ఒక షోలో కూడా చెప్పాడు, నేను బిగ్ బాస్కి వెళ్తాను బాస్ అని చెప్పేసి. మేబీ బిగ్ బాస్ ఒక మా టీవీదే కాబట్టి ఎక్కువగా తనకి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇవ్వచ్చు అనుకుంటున్నాను. 99% అతనైతే ఇంట్రెస్ట్గానే ఉన్నారు. మరి బిగ్ బాస్ టీం ఏమనుకుంటుందో తెలియదు కానీ, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రెమ్యునరేషన్ మాట్లాడుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అతని శాలరీ ఎంత, అక్కడ ఎంత తీసుకుంటున్నాడు, ఇదంతా కూడా తెలిసిపోద్ది కదా. దాని ప్రకారం అతని శాలరీ ఫిక్స్ అయితే మంచిగా అతనికి ఒక లంసం వస్తుంది. లేదు అనుకుంటే ఆయన ఇష్టం. ఎందుకంటే కొన్నిసార్లు అతను బాగా రైటర్ కాబట్టి ఆ రైటర్ కూడా ఒకవేళ షోలు జరుగుతూ ఉంటాయి, ఆ షోకి సంబంధించిన రైటింగ్ స్కిల్స్ అతనికే ఉంది కాబట్టి మేబీ ఆ షో ఆగిపోద్దని చెప్పేసి మేబీ అతన్ని కొంచెం రిజెక్ట్ చేయొచ్చు. బట్ ఇతను మాత్రం 100% అయితే రెడీగా ఉన్నాడు బిగ్ బాస్ సీజన్ 10 హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేయాల్సిందని చెప్పేసి. చూడాలి మరి. ఇతను అఫీషియల్ కన్ఫర్మేషనే కాదు, నేను చెప్తున్నాను కదా, ఆగస్ట్ 3rd or 4th వీక్లో అయితే అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ అయితే 100%. అప్పుడే తెలుస్తుంది లిస్టు. ఇప్పుడేం తెలియదు. ఇప్పుడు జస్ట్ బిగ్ బాస్ టీమ్ అప్రోచ్ అయ్యింది వాళ్ళని అని చెప్పేసి అయితే టాప్ కాదు, నిజమే అది. ఎందుకంటే అతను కూడా ఎక్స్ప్రెస్ అని కూడా ఇంట్రెస్ట్గా ఉన్నాడు కదా. ఓకే, అతను మంచి ఇదబ్బా. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు బిగ్ బాస్ షో అంటేనే నాలెడ్జ్కి కాదు, ఆ నాలెడ్జ్ ఏం పని లేదు. మెంటల్ స్ట్రెంగ్త్ హౌస్లో పెట్టేసి ఒక హరాస్మెంట్ లాగా క్రియేట్ చేసేసి హౌస్ని, అక్కడ మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంటుంది, అతను తట్టుకోగలరా అంటే తట్టుకోగలరు. ఆ కెపాసిటీ అయితే అతనికి 100% ఉంది. అలాగే ఫిజికల్ గేమ్స్
ఫిజికల్గా సన్నగా ఉన్నాడు కదా అని చెప్పేసి ఎవరైనా ఎత్తుకొని ఇసిరేస్తారు. అలాగే మరీ సన్నగా ఉన్నాడు, అది చూడాలి మరి ఫిజికల్. చూద్దాం, 100% అయితే అతను కన్ఫామ్. నెక్స్ట్ ఎక్కువగా వినిపిస్తున్న పేరు అయితే ప్రభాకర్ గారు లేదా ఆయన సన్ను. ప్రభాకర్ గారు లేదా ఆయన సన్ను మీ అందరికీ తెలుసు. సీరియల్స్లో అతన్ని మెగాస్టార్ అంటారు. ఇంతకుముందు ఈటీవీలో ఉన్నాడు, తర్వాత ఆయనే సొంతంగా వచ్చి కొన్ని సీరియల్స్ని ప్రొడ్యూస్ చేశాడు. అలాగే కొన్ని సినిమాస్ కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు. మెయిన్గా అయితే వాళ్ళ సన్ ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకు, ఇంతకుముందు బాగా వైరల్ అయింది ఆయన వీడియోస్ అన్నీ కూడా, ఎందుకు యాటిట్యూడ్ స్టార్ అని చెప్పేసి. ఆయన కానీ వాళ్ళ సన్ను కానీ లేదా ప్రభాకర్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరైతే కన్ఫామ్ అని చెప్తున్నారు. మరి ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇప్పుడు ప్రభాకర్ గారు వస్తే ఆయన గేమ్స్ ఆడలేరు కదా, ఎక్కువ శాతం గేమ్స్ ఆడలేరు. మేబీ వాళ్ళ సన్నే ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉందన్నమాట. వీళ్ళిద్దరిలో ఒకరబ్బా, ఇది 100% రాసి పెట్టుకోండి. నాకు తెలిసి ప్రభాకర్ గారు అయితే రారు. ఎందుకంటే ఆయన ఏజ్ మంచి ఏజ్, ఆ ఫిజికల్ గేమ్స్ ఎక్కడ ఆడతాడు, ఆడలేడు కదా. అందుకని చెప్పేసి వాళ్ళు సన్నని పంపించవచ్చు. ఎందుకంటే ఛాన్స్ వచ్చింది కాబట్టి ఆయన 100% యూజ్ చేసుకుంటారు అనుకుంటూనే ఉన్నాను. బట్ ఏంటంటే ఇక్కడ కూడా ఆయన అఫీషియల్గా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. లాస్ట్ టైం జరిగింది కదా బిగ్ బాస్ సీజన్ 9, అప్పుడు కూడా ఆయనకి పిలుపు వచ్చింది. బిగ్ బాస్ టీమ్ అయితే అప్రోచ్ అయింది. బట్ అప్పుడు కూడా ఆయన ఇదిగో వస్తున్నాను, ఇదిగో రావట్లేదు, ఇదిగో వస్తున్నాడు, ఇదిగో పులి, ఇదిగో మేక అన్నట్టుగా కొన్ని రోజులు ఆగిపోయాడు. అలా ఆగి లాస్ట్కి ఎంట్రీ ఇవ్వలేదు, అట్లాగే ఉండిపోయాడు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ సన్నుకు ఉన్న క్రేజ్ని బట్టి, క్రేజ్ కాదు ఆ నెగిటివిటీ వెళ్ళిపోయింది కదా, ఆ డిప్రెషన్లో ఉండిపోయేసి ఆయన అట్లా ఉండిపోయాడు. అప్పుడు మూవీ ఏదో ఒకటి ఫ్లాప్ అయినట్టు ఉంది ఆయనది, అప్పుడు రాలేదు. మేబీ ఇప్పుడు 100% రావచ్చు. ఎందుకంటే చాలా షోస్లో కనిపిస్తున్నాడు, మా టీవీలో, కుక్ విత్, జాతిరత్నాల్లో, ఇలాంటి షోస్లో కనిపిస్తూ ఉన్నారు. సో రావచ్చు అనుకుంటున్నాము. ఇది కూడా 100% అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు, అఫీషియల్ కన్ఫర్మేషన్ ఆగస్టులో ఉంటుంది. ఆగస్టు 3rd వీక్ కానీ 4th వీక్లో, ముందే చెప్తాను కదా, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ సోనియా అంటే మీకు తెలుసు, కుక్ విత్, జాతిరత్నాలు, మొన్న మేట్ ఫర్ ఈచ్ అదర్లో చూశారు కదా ఆమె బిగ్ బాస్ అయితే 100% ఎలిజిబుల్ అవ్వ. ఆమెని కూడా బిగ్ బాస్ టీం అయితే అప్రోచ్ అయింది. మరి ఆమె ఎంతవరకు ఓకే చెప్పింది, ఎంతవరకు ఓకే చెప్పలేదు అన్న విషయం అయితే కన్ఫర్మేషన్ అయితే లేదు. మేబీ ఆమె 100 to 100% రావచ్చు. ఎందుకంటే ఇంతవరకు లేడీస్లో ఆమె మన తెలుగులో ఉన్నాము, మంచి మాటలు, ఆర్గ్యూ బాగుంటుంది, ఎంతవరకైనా సరే వెళ్ళుద్ది. ఎందుకంటే ఎక్కడ తగ్గదు. నాకు తెలిసి చాలాసార్లు కళ్ళతోనే ఉగ్రరూపంలాగా చూపిస్తుంది. సో మేబీ ఆమె రావచ్చు. ఆమెకి మంచి ఛాన్సెస్, ఇది మంచి ఛాన్స్. మేబీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటే ఆమె రీచ్ అయినప్పుడు ఆమె చెప్పిన మాటల వరకు ఓకే చెప్పింది అన్నట్టుగానే చెప్తున్నారు. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇవంతా కూడా నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను చెప్పే లిస్ట్ అంతా కూడా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ఏది కాదు. వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు. బిగ్ బాస్ టీం అయితే వాళ్ళని రీచ్ అయింది, అంతవరకే. అంతకు మించి ఏమి లేదు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్స్, ఇవి కూడా ఒక లేడీ రాకపోవచ్చు, కానీ వాళ్ళ హస్బెండ్ రావచ్చు. అవి ప్రియాంక జైన్ ఉన్నారు కదా, వాళ్ళ హస్బెండ్ అనమాట. మేట్ ఫర్ ఈచ్ అదర్లో కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎక్కడంటే ఆయన ఇచ్చిపడేస్తాడు, మంచి కోపం, అన్ని యాటిట్యూడ్ అన్ని రకాల యాంగిల్స్ ఉన్నాయి. సీరియల్ యాక్టర్ అతను. నాకు అతను ఎక్కువ తెలియదు. బట్ ఏంటంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో వినిపించే పేర్లు ఎక్కువగా బిగ్ బాస్కి వస్తున్నారు. అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. సోషల్ మీడియాలో ఎక్కువ ఎవరి పేరు వినిపిస్తుందో వాళ్ళే వస్తున్నారు, వాళ్ళ నుంచి ఇంకెవరు రావట్లేదు. సో ప్రియాంక జైన్ వాళ్ళ హస్బెండ్ అయితే 100 to 100% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ అతనికి ఎక్కడో యాక్సిడెంట్ ఏదో అయిందన్నారు, అది నిజమా కాదో మనకైతే తెలియదు. దాని ప్రకారం చూసుకుంటే 100 to 100% ఆయన రావచ్చు. మేబీ అతనికి దెబ్బలు తగిలి ఉంటాయి కదా, ఎక్కడో ఎముకలు ఎరగటం ఏదో ఒకటి అయి ఉంటుంది. ఇది క్లియర్ అయితే ఆయన 100 to 100% రావచ్చు. ఇంకా 40 days ఉంది, 40 days చూద్దాం. సో ఓకే, ఇది కూడా రాసి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ అంటే స్పెషల్ అమ్మాయి, అందరికంటే స్పెషల్ మన గోదావరి అమ్మాయి. ఈ గోదావరి అమ్మాయి గురించి చెప్పాలంటే చిన్న విషయం కాదు. స్రవంతి పేపకాయల ఈమె మొన్న ఒక బోడ్కాస్ట్ వచ్చింది. అప్పటి వరకు కూడా ఈమె గురించి ఎవ్వరు పట్టించుకోలేదు. బట్ సోషల్ మీడియాలో అయితే మంచి ఫేమ్ తెచ్చుకుంటుంది. మొత్తం యూట్యూబ్లో చూసారంటే మొత్తం మిలియన్స్ ఆఫ్ వ్యూస్. రీసెంట్గానే ఫేమస్ అయింది బాగా. మన బోడ్కాస్ట్లో కూడా ఆమె చెప్పింది బిగ్ బాస్ టీమ్ ఆమె రీచ్ అయిందని చెప్పేసి. సో రీచ్ అయితే
ఆమెకి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయంట, చాలా మూవీస్ వస్తున్నాయంట. సో వాటి కోసం కొంచెం ఆగుతున్నాను. మేబీ నేను చూస్తున్నాను వెళ్ళేదానికి, అలా వెళ్ళి అలా వచ్చేదానికైనా చూస్తున్నాను అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఏం కూడా మంచి మైండ్, అబ్బో చిన్న మైండ్ ఏం కాదు ఆమెది. ఇప్పుడు ఆమె ఎలా ఎలా ఉంటుందండి ఆ మైండ్, ఎవరైనా అడిగితే దానికి కరెక్ట్ సమాధానం, ఏమైనా తేడా జరిగితే దానికి కరెక్ట్ సమాధానం ఇచ్చి పడేసేలా, ఇంకంతే, ఇంక నేనే గెలవాలా అన్న యాటిట్యూడ్తో అయితే ఆమె ఉంది. మరి చూడాలా ఈమె ఎంతవరకు ఈ సీజన్కి వస్తుందా రావట్లేదా అని మీరు కింద కామెంట్ చేయండి. ఎందుకంటే శ్రవంతి పేపకాయల సూపర్, మంచి పేరు. గోదావరి యాస్తో అయితే అదర కొట్టేస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ వీడియోసే. మీరు ఒకసారి ఆన్ చేశారంటే యూట్యూబ్లో షార్ట్ వీడియోస్లో రీల్స్ అవి చేసి ఫేమస్ అయింది. సో ఆమె 100% రావచ్చు, రాకపోవచ్చు, అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది మొత్తం కూడా ఆగస్టులో ఉంటుంది. అంటే నెక్స్ట్ మీ అందరికీ తెలుసు, జబర్దస్త్ నుంచి అయితే నూకరాజు, ఆసియా కానీ నూకరాజు కానీ మొన్న మేడ్ పర్ ఈచ్ అదర్లో అయితే వీళ్ళిద్దరూ మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. చిన్న పిల్లలు అనుకున్నాం కానీ చిన్న పిల్లలు లేదు, మంచి మెచ్యూర్ అండ్ ఉన్న ఇదిలాగా, మంచి మెచ్యూర్ ఉన్న వాళ్ళలాగా, అంటే పెద్దవాళ్ళలాగా అయితే మంచిగా పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మీరు చూశారు మేడ్ ఫర్ ఈచ్ అదర్. నేను ఎక్కువగా షో మీద ఫోకస్ అయితే చేయలేదు, ఎందుకంటే నూకరాజు గురించి నాకు బాగా తెలుసు కాబట్టి. జబర్దస్త్లో చూసాము, ఇంకా చాలా స్టేజ్ షోస్లో కూడా చాలా వరకు చూసాము. కొత్తగా యూట్యూబ్ కూడా ఉంది, మంచి సాంగ్స్ చేస్తుంటాడు. అలాగే మేడ్ ఫర్ ఈచ్ అదర్లో కూడా నిరూపించుకున్నాడు. బిగ్ బాస్కి నేను 100% ఎలిజిబుల్ అని చెప్పేసి. ఒకవేళ ఇతను వచ్చినా కూడా మంచి ఇదేమాట, మెచ్యూర్ ఉన్న వ్యక్తే, కానీ చిన్నపిల్లలు అనిపిస్తారు కానీ మంచి మెచ్యూర్ ఉన్న వ్యక్తే. మేబీ ఈ ఛాన్స్ బిగ్ బాస్ టీమ్గా ఆయన వెళ్ళినట్టు ఒప్పుకుంటాడు నాకు తెలిసి, ఎందుకంటే 100% ఒప్పుకుంటాడు. ప్రజెంట్ అయితే చిన్న షోస్ అంటే అప్పుడు కనిపించి వెళ్తా ఉన్నాడు కాబట్టి ఈ షోని ఒప్పుకునే ఛాన్స్ అయితే 100% అయితే ఉంది. ఇంకా ఆసియా గురించి నేను చెప్పలేను. ఓకే, అండ్ నెక్స్ట్ చూసారంటే ఎవరు ఆయన పేరు మర్చిపోతున్నానా, అబ్బా ఉన్నారు కదా, అబ్బా పేరు మర్చిపోయారు, సారీ, లిస్టు రాసుకోవాల్సింది. ఈ జబర్దస్త్ ఆయన కూడా అన్న పేరు సరేలే వదిలేసండి. అండ్ నెక్స్ట్ చూసారంటే స్టెల్లా ప్లస్ రాజు ఉన్నారు కదా, యాదవ్ రాజు వచ్చేసి చిన్నపిల్లల మనస్తత్వం, అంత మెచ్యూర్ లేని వ్యక్తిలాగా ఉన్నాడు. అతనైతే బిగ్ బాస్ మేబీ అతను రిక్వెస్ట్ చేస్తుండొచ్చు, కానీ బిగ్ బాస్ అయితే అతన్ని రిక్వెస్ట్ చేసినట్టుగా నాకేం అనిపించట్లేదు. మేబీ ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఉన్న లిస్ట్ అయితే వీళ్ళైతే కొంచెం సర్క్యులేట్లో ఉన్నారు, వీళ్ళే వెళ్తున్నారని చెప్పేసి. మిగతా వాళ్ళ ఇంకా ఏం తెలియదు. ఇంకా కొంతమంది పాత వాళ్ళు కమెడియన్స్ రావచ్చు. మేబీ నెక్స్ట్ ఎవరది పోయినసారి తేజ వచ్చాడు కదా, తేజ ప్లేస్లో లాస్ట్ టైం అవినాష్ కూడా పార్టిసిపేట్ చేసాం, మంచి కామెడీ టైమింగ్ కదా, అలాగే అతను కూడా మళ్ళీ ఈ షోకి రావచ్చు. ఓకే, ఎక్కువసేపు మాట్లాడితే మీకే తలకాయ నొప్పి. మేబీ వీడియో నచ్చింది అనుకుంటా, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ రాజు వాణిమల్లి. థ్యాంక్ యూ.